ముదిరిపాకన పడ్డ ఫెడరేషన్ ఛాంబర్ వివాదానికి మెగాస్టార్ ఎన్కార్డ్ వేస్తాడా? ఆయన్నే నమ్ముకున్నామన్న యూనియన్ల సమస్యల్ని సాల్వ్ చేస్తాడా? ఎవరి కుంబట్లు వారే పెట్టుకునే ఈ పరిశ్రమలో ఈ బిగ్ బాస్ మాట చెల్లు అయ్యేనా? అసలు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా పేరుగాంచిన దాసరి స్థానాన్ని చిరంజీవి భర్తీ చేస్తాడా? లెట్స్ వాచ్. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి పోయాక ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూశారంతా. అయితే నేను ఇండస్ట్రీ పెద్దని అని చిరు చెప్పకపోయినా అంతా ఊహించినట్టుగానే చిరు ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి. ఇక కోవిడ్ వంటి టఫ్ టైంలోనూ నేనున్నానంటూ ఎంతో మందిని ఆదుకున్నారు కూడా. మరోవైపు టికెట్ రేట్స్ పెంచే విషయంలో జగన్ ని కలిసిన వారిలో ముందున్నది కూడా చిరంజీవియే. అయితే ఎవరి కుంపట్లు వారు పెట్టుకునే ఇండస్ట్రీలో చిరు ఆ స్థానంలో నిలవగలడా? తాజాగా రైజ్ అయిన ఇష్యూని సాల్వ్ చేయగలడా అన్నదే అసలు ప్రశ్న. కానీ తాజాగా ఫెడరేషన్ ఛాంబర్ అంతా ఆయన వెనుకే ర్యాలీ అవడం చూస్తుంటే చిరు దాసరి స్థానాన్ని ఆక్రమించినట్టే కనిపిస్తోంది. 15వ రోజుకి చేరిన పంచాయతీ ఇంకా తేలనే లేదు. మరోవైపు యూనియన్లు పెద్ద నిర్మాతల మధ్య నలిగిపోతున్నామంటూ చిన్న నిర్మాతల వేడుకోళ్లు. మరోవైపు చిరు ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తామని ఫెడరేషన్ చెప్పడం బట్టి చూస్తే ఇండస్ట్రీకి చిరు మరో దాసరి అయినట్టే కనిపిస్తోంది. మరి చిరు మాట మీదుగా ఇటు ఫెడరేషన్ అటు ఛాంబర్ కలిసి సమస్యని కొలిక్కి తెస్తాయా? లేక చిరు మాటని కూడా లెక్క చేయకుండా రెండు వర్గాలు డి అంటే డి అంటాయా చూడాలి. ఏది ఏమైనా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండే ఈ సినీ ఇండస్ట్రీలో ఇంత పెద్ద బాధ్యత మోయడం కత్తి మీద సామే. చూడాలి మరి. అంతా తన వైపే చూస్తున్న ఈ వేళ చిరు తన మాటని నెగ్గించుకుంటాడా లేక అమ్మో నా వల్ల కాదంటూ సైడ్ అవుతాడా? For more videos like this, subscribe Big TV channel.